హలో అండి, వెల్కమ్ టు రమాస్ రిలాక్స్. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? నేను ఈ మధ్య కొత్తగా ప్రీతి జోడియాక్ అనే మిక్సీ తీసుకున్నాను. అది చాలా యూస్ఫుల్గా ఉందండి ఆడవాళ్ళకి మాత్రం. ఎందుకంటే మనకి పని భారం చాలా తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది. మనం జాబ్స్ చేసుకున్నా లేదంటే హౌస్ వైఫ్గా ఉన్నా ఇంట్లో బిజీ అయిపోతాం కదా, ప్రతిదీ మనమే కట్ చేసుకొని వంట చేసుకోవాలంటే చాలా కష్టం కదా. అదేమీ లేకుండా పనిభారం మాత్రం చాలా తగ్గిస్తుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అందరికీ మనకి ఇష్టమైంది జ్యూస్లు. అందులో సమ్మర్ జ్యూస్ల కోసం అందరూ తడతలాడుతుంటాం. మామూలు మిక్సీలో పట్టుకుంటే బయట పోతున్నది, అన్నీ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే. సో ఇదైతే మాత్రం చాలా చాలా యూస్ఫుల్గా ఉంది. అది ఎలా వాడాలో అయితే కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. 2-3 రోజులు కొన్న వెంటనే వాళ్ళు వచ్చి డెమో కూడా మనకి ఇస్తున్నారు ఇంటి దగ్గరికి వచ్చి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే అయితే చాలా బాగానే ఉంది కదా. క్యారెట్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, స్లైసెస్ చేసుకోవచ్చు, తురుముకోవచ్చు. జ్యూసెస్ అయితే కొన్ని మనం సీడ్తో ఉంటాయి కదా, మనం ఫిల్టర్ చేసుకోకుండా అదే ఫిల్టర్ చేస్తుంది, అవి కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే చాప్ చేసుకుంటే చాలా చక్కగా వస్తున్నాయండి. మనం కష్టపడకుండా దోశ వేసుకున్నప్పుడు, ఆనియన్ దోశ వేసుకున్నప్పుడు కష్టపడి కట్ చేస్తుంటాం కదా, కష్టపడకుండా ఈజీగా కట్ అవుతుంది. చాలా చక్కగాను మనకు నచ్చిన అంటే కొంచెం పెద్ద సైజ్ కావాలా చిన్న సైజ్ కావాలని దాన్ని మనం ఆపరేట్ చేసుకున్న దాంట్లో బట్టి ఉంటుంది. నెక్స్ట్ అలాగే గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు చపాతీకి. అది ఎలా యూస్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఈ జార్ ఉంది కదండి, దీంతోనే మనం వెజిటబుల్స్ కట్ చేసుకున్న, ఆనియన్స్ కట్ చేసుకున్న, లేదంటే చికెను మటను మనం కీమాలా చేసుకున్న, గోధుమ పిండి కలుపుకున్నా కూడా ఈ జార్ని మనం యూస్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తాం. జార్ వాడాలంటే మనము దీనికి ఫస్ట్ బేసిక్ అనమాట. దీన్ని మనం మిక్సీకి సెట్ చేసుకోవాలి. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఫిక్స్ అయింది. ఇక్కడ దీనికి చిన్న కటింగ్ ఉంది కదండి, ఈ కటింగ్కి ఇది సెట్ అయినట్టుగా మనం పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, చిన్న శబ్దం వస్తుంది టిక్మని, మనకి అప్పుడు ఇది సెట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం క్యారెట్ వేసుకుని స్లైసెస్ వేసుకుందాం. దీని క్యాప్ కూడా ఒక సిస్టమ్ ఉందండి. ఇక్కడ లాక్, ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ లాక్ అవ్వాలన్నమాట. ఇక్కడ లాక్ అవ్వాలంటే ఇంక ఇలాగే ఇంత గ్యాప్లో పెట్టుకొని దీన్ని జస్ట్ ఇలా అనుకుంటే లాక్ అయిపోతుంది. మళ్ళీ అన్లాక్ కూడా చూసారు కదా, అన్లాక్ కూడా అలా అంటే సరిపోతుంది. అన్లాక్ అయిపోయి క్యాప్ వచ్చేస్తుంది. అలా సెట్ చేసుకున్నాం కదండి. ఈ జార్తో మనం స్లైసెస్ కట్ చేసుకోవాలన్నా, తురుముకోవాలన్నా, లేదంటే చపాతీ పిండి కలుపుకోవాలన్నా, కీమా చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా ఈ జార్ని యూజ్ చేయాలంటే మనకి ఇది ఉన్నది ఇంపార్టెంట్ అనమాట. దీని రోల్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇలా సెట్ చేసుకోవడమే. ఈ బ్లేడ్ ఉంది కదండి, ఇది చాలా షార్ప్గా ఉంది, చాలా జాగ్రత్తగా మనం యూజ్ చేయాలి ఈ బ్లేడ్ని. ఇది సర్జికల్ బ్లేడ్స్ అనమాట. మనం ఈ బ్లేడ్ యూజ్ చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా దీన్ని ట్యాప్ కింద పెట్టుకొని వాటర్ వేసి టూత్ బ్రష్ ఏదైనా పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. చేతి అయితే అస్సలు టచ్ చేయకూడదు. ఇదేంటంటే మనం చికెన్ మటన్ కీమా చేసుకోవడానికి, వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ బ్లేడ్ ఉంది కదండి, ఇది తురుముకోవడానికి యూజ్ చేస్తాము. మనం క్యారెట్, బీట్రూట్లు ఏమైనా తురుముకోవడానికి యూజ్ చేస్తాము. ఈ బ్లేడ్ వచ్చి మనం స్లైసెస్ కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఉంది కదండి, ఇది ప్లాస్టిక్ అనమాట. ఈ ప్లాస్టిక్ ఏంటంటే చపాతీ పిండి కలుపుకోవడానికి మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి, దేనికి యూజ్ చేయకూడదు. ఓన్లీ చపాతీ పిండి కలుపుకోవడానికి మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి. క్యారెట్ అని బీట్రూట్ అని చెప్పాను కదా, స్లైసింగ్కైనా తురుముకోవాలన్నా ముందు ఇది ఇంపార్టెంట్. దీనికి మనం బ్లేడ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లైసింగ్ బ్లేడ్ సెట్ చేసుకున్నాం. ఇక్కడ హోల్ ఉంది చూసారు కదా, ఈ హోల్ కనబడుతుంది కదా, ఆ హోల్లో దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇలా పడ్డాక దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఈ క్యాప్ చెప్పాను కదా, ఇది ఇలా లాక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది సెట్ చేసుకున్నాం కదా. ఈ జార్లో చపాతీ పిండి తప్పితే మనం స్లైసెస్ అయినా తురుముకోవాలన్నా
ఏం చేసుకోవాలన్నా వెజిటబుల్స్ ఏవి కట్ చేసుకోవాలన్నా పల్స్ అనేది ఇవి ఇక్కడ చూసారా మిక్సీకి ఈ పల్స్ అనేది యూస్ చేసుకోవాలి. ఈ పల్స్ అనేది ఏంటంటే పల్స్ అనేది పెట్టేసి ఎక్కువసేపు ఉంచకూడదు. అసలు జస్ట్ ఇలా తిప్పి వెంటనే బ్యాక్ వచ్చేయాలి, మళ్ళీ జీరోలోకి వచ్చేయాలన్నమాట. మనం ఇలా పెట్టి ఇలా తిప్పి మిక్సీ మనం పట్టినట్లా మాత్రం ఉంచకూడదు. జస్ట్ ఇలా తిప్పి వెంటనే మళ్ళీ జీరోలోకి వెంటనే వచ్చేయాలి. ఇప్పుడు దీంట్లో చూసారు కదా మళ్ళీ ఒక ఇది ఇచ్చాడు, గ్లాస్ లాంటిది ఇచ్చాడు. దీంట్లో ఏం చేయాలంటే క్యారెట్ ఇలా పెడతాం. క్యారెట్ అయినా మన ఇష్టం, బీట్రూట్ అయినా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టి దీన్ని బేస్ చేసుకుని మనము ఇలా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని స్విచ్ ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్లైసెస్ అయిపోయాయి కదా. చూసారు కదా స్లైసెస్. చూసారు కదా అలా స్మూత్గా తీయాలి. ఒకసారి చూపిస్తున్నాను, ఫిక్స్ చేయడం, ఓపెన్ చేయడం కూడా. ఓకే, అలా చేయాలన్నమాట. ఏమాత్రం జాగ్రత్తగా తీసినా మళ్ళీ మనకి చేతులన్నా కట్ అవుతాయి. ఇప్పుడు తురుముకునే బ్లేడు సెట్ చేశాను. నెక్స్ట్ తురుముకునే బ్లేడ్ సెట్ చేసుకున్నాను కదా, ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఎలా చేసుకోవచ్చు, దీంతో కొబ్బరి కూడా మనం తురుముకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అన్నమాట. జస్ట్ వాక్ అయిపోయింది. చూసారు కదా తురుము రెడీ అయిపోయింది. మనకి క్యారెట్ తురుము రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లేడ్ లేదు కాబట్టి నేను చేయి పెట్టి తీస్తున్నానండి. మీరు అది గమనించారు లేదా? బ్లేడ్ లేదు. బ్లేడ్ ఉన్నప్పుడు మాత్రం మీరు చేయి పెట్టి తీయొద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే చాపింగ్ చేసుకుంటాం. ఏంటంటే క్యాబేజీ క్యారెట్ కలిపి మనం చాపింగ్ చేసుకున్నప్పుడు మాత్రం ఇందులో డైరెక్ట్గా వేసేసుకుంటాం అన్నమాట. వెజిటబుల్స్ కూడా మనకి ఎలా చాప్ అయ్యాయో సేమ్ అండి. ఆనియన్స్ కూడా ఇలాగే చాప్ చేసుకోవచ్చు మనం. కాకపోతే ఇప్పుడు తీసేటప్పుడు ఇలా డైరెక్ట్గా చేయి పెట్టద్దు. ఆ బ్లేడ్ తీసేసాక మనం చేయి పెట్టుకుని తీసుకోవాలన్నమాట. ఇలా బ్లేడ్ దీంతో పాటు పెట్టి తీసేయాలి. ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. ఈ జార్కి మనం కొద్దిగా ఆయిల్ అన్నది రాసుకోవాలండి. ఎందుకంటే పిండి దీనికి అతుకుపోకుండా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇలా అన్నమాట. ఆయిల్ రాసుకుంటే పిండి అతుకుపోకుండా వస్తుంది. ఇలా జారు ఇలా అడుగున చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. నాకు ఎప్పుడైతే అప్లై చేసామో ఆయిల్ దీన్ని కూడా మనం దీనికి ఈ ప్లాస్టిక్ ప్లేట్కి కూడా మనం ఆయిల్ అనేది
రాసుకొని ఇప్పుడు దీన్ని మనం యాస్టీస్గా ఇలాగా సెట్ చేసి పెట్టాలి. గోధుమ పిండి చపాతీ కలపాలంటే మనకేంటంటే ఇది కప్పు ఇచ్చాడు కదండి, ఈ మెజరు కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఈ కప్పుకి మనం పిండి తీసుకుంటే 1/2 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇక ఇక్కడ మనకి మెజర్ ఇచ్చాడు కిందనే, ఇక్కడ వరకే వాటర్ తీసుకోవాలి మనం. నేనైతే ఇందులో సాల్ట్ వేసేసుకున్నాను పిండిలో. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి పిండిలో సాల్ట్ కనవాలి కాబట్టి ఒక్కసారి పల్స్ కొట్టుకుంటాము. ఇందులో మనం 1/2 కప్స్ వాటర్ అనుకున్నాం కదా, కదా 1/2 కప్పు వాటరు. ఈ 1/2 కప్పు వాటర్ ఇందులో వేసేసి పెట్టేసి ఇప్పుడు మనం పల్స్ కొట్టకూడదండి, 1లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిసింది కదా, ఇప్పుడు మనం 1లో పెట్టి కలుపుకున్నాం కదండి పిండి. ఇప్పుడు అక్కడక్కడ పిండి ఉండిపోయింది కదా ముద్దలాగా, అది మళ్ళీ మొత్తం అంతా కలిసిపోయి రావాలంటే ఒక్కసారి పల్స్ కొట్టి చపాతీ పిండి అంతా ఒకసారి మనం పల్స్ కొట్టేటప్పటికి అయిపోయింది. అయితే చపాతీ పిండి కలిపేటప్పుడు 1లో మాత్రమే మనం యూస్ చేసుకోవాలి. చపాతీ పిండి కలిపేటప్పుడు ఈ 1 ఒకటే యూస్ చేసుకోవాలి. ఈ 2, 3 అని ఉన్నాయి కదా, ఇవి వాడకూడదు అనమాట. ఎందుకంటే ఇది వాడితే ఏమవుతుందంటే గేర్ బాక్స్ ఫెయిల్ అయిపోతుందట. మనకి అతను డెమో చెప్పడానికి వచ్చారు కదా, ఆయన చెప్పారు 2, 3 వాడద్దు మేడం, ఓన్లీ 1లోనే మనం చపాతీ పిండి అంతా కలపండి. అంతా కలిసిన తర్వాత పిండి ఇంకా అక్కడక్కడ ఉండిపోయింది కదా, అది మనకి మొత్తంగా ఒకటే బాల్లా కలిసిపోవాలి. అంతా కలిసిపోవాలంటే ఒక్కసారి 1 టైం పల్స్ కొట్టేసి మళ్ళీ బ్యాక్కి 0లోకి వచ్చేయాలి. చపాతీ పిండి కలిపినప్పుడే కాదు, ఎప్పుడే కాదు, పల్స్ 1 సెకండ్ కూడా వెయిట్ చేయొద్దండి. ఇలా జస్ట్ తిప్పి వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. అలాగే వెజిటబుల్స్ మనం ఏం కట్ చేసుకున్నా తురుముకున్నా కూడా పల్సే వాడాలి, కానీ 1, 2, 3లు అనేది వాడకూడదు. ఇందా చూపించాను కదా, ఓన్లీ పల్స్లోనే నేను స్లైసెస్ వేసాను, పల్స్లోనే తురిమాను. అలాగే పల్స్లోనే చేయాలి, కానీ 1, 2, 3లు అనేవి వాడకూడదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే జ్యూసెస్ ఏం చేస్తున్నా, అసలు ఇది వాడేటప్పుడు చెప్తాను కదా, మెయిన్ ఇదండి, ఇది పెట్టకుండా ఏ బ్లేడ్ యూజ్ చేయడానికి అవదనమాట. ఇది పెట్టేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, చూసారు కదా, ఇది ఏంటంటే మన బత్తాయి కానీ ఆరెంజ్ కానీ లెమన్ కానీ జ్యూస్ తీసుకోవాలంటే ఇది ఉంది కదా, ఇది దీంట్లో ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఆరెంజ్ అయినా బత్తాయి అయినా మనం కట్ చేసుకుని పట్టుకొని ఇది ఇలా పట్టుకొని దీంతో ఒకసారి పల్స్ కొట్టుకోవాలి. పట్టుకుని వెంటనే బ్యాక్కి మనకు 0లోకి వచ్చేయాలి. ఈ 1, 2, 3 మాత్రం అస్సలు యూస్ చేయకూడదండి, ఓన్లీ పల్స్ అనమాట. ఇది ఆ జార్ యూస్ చేసినప్పుడు దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. తీసేసాక దీన్ని ఏమైనా పడినా కానీ మనం పొడి క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవడం తప్పితే దీన్ని అయితే కడగకూడదు అనమాట. ఆ జార్ వాడినప్పుడు మాత్రమే ఇది ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఓన్లీ జ్యూస్కే వాడాలండి దీన్ని అనమాట. కొన్ని మనకి ఏంటంటే సీడ్స్తో ఉంటాయి కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే స్మూత్గా ఉంటాయి. వాటర్ మెలన్ అవి ఉన్నాయనుకోండి సీడ్స్తో ఉంటాయి, వాటికి వేరే జార్ వాడాలి, వేరే బ్లేడ్ వాడాలి. మనం అది ఎలా సెట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు చూపించాను కదా, ఆ జార్కి జ్యూసర్ జార్కి 2 బ్లేడ్లు ఇస్తారండి. ఇదేమో స్మూత్గా ఉన్న ఫ్రూట్స్ ఏమైనా మనం మిక్సీ చేసుకోవడానికి జ్యూస్ చేసుకోవడానికి, ఇవేమో సీడ్స్ ఉంటాయి కదా మనకి, ఆ సీడ్స్ ఉన్నవి ఫిల్టర్ అవ్వడానికి ఇదనమాట. ఈ జారు ఈ బ్లేడ్ సెట్ చేసుకోవాలి. మనం మిక్సీ తిరుగుతున్నప్పుడే జ్యూస్ కావాలనుకున్నాం అనుకోండి, మనం గ్లాస్లో కానీ దేంట్లోకి పట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఇక దీన్ని ఇలా సెట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇందులోంచి మనకు జ్యూస్ అనేది గ్లాస్లోకి వచ్చేస్తుంది. లేదు ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత మనం జ్యూస్ పైకి జార్ పైకి పెట్టేసుకుని 10 నిమిషాలు పోయిన తర్వాత తీసుకుంటామని అనుకుంటే ఇప్పుడు దీనికి ఇలా లాక్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా పెట్టేసుకున్నప్పుడు జ్యూస్ అనేది బయటికి రాదన్నమాట. అందుకు ఇది ఇచ్చాడు. ఈ జ్యూసర్తో ఐస్ క్యూబ్స్ కూడా క్రష్ చేసుకోవచ్చండి. ఏది చేయాలన్నా జ్యూసర్ చేయాలంటే ఇది బేస్ అనేది అవసరం. దీనికి ఈ బ్లేడ్ మనం ఇలాగా సెట్ చేసుకోవాలి.
చూసారు కదా, ఈ జార్కి చెప్పింది ఇది బేస్కి బ్లేడ్ ఎలా సెట్ చేయాలో చెప్పించాను. దీనికి ఇప్పుడు మీరు ఎలా సెట్ చేయాలో మీకు చూసారు కదా, యారో మార్క్కి దగ్గరికి సెట్ చేయాలన్నమాట. జార్కి క్యాప్ కూడా చూడండి, ఒక సిస్టమ్ ఇచ్చాడు. ఇది ఇలా హోల్ ఇచ్చాడు చూస్తారు కదా, ఈ హోల్ దీంట్లో లాక్ అవ్వాలన్నమాట. ఈ జార్కి ఇలా లాక్ అవ్వాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, ఇవి క్రష్ చేసుకోవడం, అలా క్రష్ చేసుకొని చూపిస్తాను. కదా ఐస్ ఫ్రెష్ అయింది. ఇది మీకు చెప్పాను కదండి, సీడ్లెస్ ఫ్రూట్ ఏదైనా అంటే స్మూత్గా ఉన్న ఫ్రూట్ మనం జ్యూస్ చేసుకోవాలంటే ఏ బ్లేడ్ అని, ఆ బ్లేడ్లో ఐస్ క్రష్ చేశాను కదా, ఆ బ్లేడ్ తోటే ఇక మనకి పపాయ ఉంది నా దగ్గర. పపాయ జ్యూస్ చేసి చూపిస్తున్నాను మీకు. ఒకసారి వల్ల పెట్టి గ్రైండ్ చేసుకున్నాం కదా, అక్కడక్కడ ముక్కలు అడుగుని బ్లేడ్లు అడుగుని ఉండిపోతాయి కదండి, అవి మళ్ళీ పైకి వచ్చి మొత్తం మిక్స్ అవ్వాలంటే ఒకసారి మనం జస్ట్ తిప్పాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వల్ల పెట్టేసి మొత్తం అంతా మిక్స్ అయిపోయి మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సీడ్స్ ఉన్న ఫ్రూట్స్ నేను జ్యూస్ చేస్తున్నానండి. ఈ బ్లేడ్ దానికి ఈ బ్లేడ్ వాడుతున్నాను నేను. చూస్తారు కదా, ఏదైనా బ్లేడ్ ఏదైనా ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ పట్టుకోకండి, షార్ప్గా ఉంటుంది. సేమ్ అనమాట. ఇది మనం సీడ్స్ ఉన్న వాటికి ఫిల్టర్ చేయడానికండి. ఇది ఇలా సీడ్స్ ఉన్న వాటికి ఈ మూత వాడాలండి. ఈ క్యాప్ వాడినప్పుడు ఈ బ్లేడ్ అనేది మనం వాడకూడదు అనమాట. ఈ బ్లేడ్ వాడితే అవి విరిగిపోతాయి, కాబట్టి ఈ బ్లేడ్ అనేది సీడ్స్ ఉన్న వాటికి వాడకూడదు. ఇప్పుడు ఇందులోంచి మనం ఇలాగా ఇవి వేసుకోవాలి. చూసారు కదా, నేను ఈ సీడ్స్ తీయకుండా వేసాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా పైన చూసారు కదా, ఇక్కడ యారో ఉంది కదా, ఇలాగా అలా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని చూసారు కదా, పల్పు లోపల ఈ సీడ్స్ అవి ఎలా ఉంటాయి. ఇంక ఈ జార్స్ అన్నీ, ఇవి జార్స్ 3 మీకు తెలిసిందండి. ఈ జార్ ఉంది కదా, మనం దోశలు రుబ్బేసుకోవచ్చు, ఇడ్లీ రుబ్బేసుకోవచ్చు. కానీ ఇందులో అయితే మనకి సోవ్ అనేది ఎక్కువ రాదు, రుబ్బు ఎక్కువ రాదు. కాబట్టి మన ఇష్టం. అర్జెంట్ అనుకుంటే దీంట్లో వేసేసుకోవచ్చు. ఈ 2 యూజ్ చేసుకోవచ్చు. పచ్చళ్ళు అవి చేసుకున్నప్పుడు, చట్నీ చేసుకున్నప్పుడు తక్కువ చేసుకుంటే ఇది, ఎక్కువ చేసుకుంటే అది, మీకు తెలుసు కదా. అండ్ దెన్ పౌడర్లు ఏమైనా చేసుకోవాలన్నా తక్కువ క్వాంటిటీ చేసుకోవాలన్నా, చట్నీలో చేసుకోవాలన్నా, పౌడర్ చేసుకోవాలన్నా ఇది వాడుకుంటే ఇవన్నీ 3 మాత్రం మీకు కామన్నే. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, మీకు యూస్ఫుల్గా కూడా ఉందనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.